చుట్టా, బీడీ, సిగరెట్, పాన్ పరాగు, గుట్కా, బ్రాందీ త్రాగడం ద్వారా భారతదేశంలో సంవత్సరానికి 26 లక్షల మంది పైగా చనిపోతున్నారు. ఎందుకో తెలుసా? అందులో చాలా మందికి క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. పొగాకులో ఉన్నటువంటి నికోటిన్ అనేటువంటి ఆ పదార్థాన్ని పీల్చడం ద్వారా, పొగాకు త్రాగడం ద్వారా చాలా మందికి క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. చాలా మంది ఈరోజు చనిపోవడానికి కారణం పొగాకు త్రాగడం ద్వారా, చుట్ట కాల్చడం ద్వారా, బ్రాందీ త్రాగడం ద్వారా. బ్రాందీలో ఉన్నటువంటి ఎథనాల్ అనేటువంటి ఆ పదార్థం ఉండటం ద్వారా బాడీలోకి ప్రవేశించి రక్తపోటు రావటం, అలాగే లివర్లు పాడైపోవటం, కిడ్నీలు పాడైపోవడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు పోతే మనం సంపాదించుకోగలుగుతాం, ఆస్తి పోతే మనం సంపాదించుకోగలుగుతాం, కానీ ఈ రోజుల్లో కిడ్నీలు పాడైపోతే, లివర్లు పాడైపోతే వాటిని సంపాదించుకోవడం చాలా కష్టం. ఈరోజు ఒక్క కిడ్నీతో బతికేవారు చాలా మంది ఉన్నారు. సగం లివర్ కుళ్ళిపోయినా సరే, సగం లివర్ పాడైపోయినా ఉన్న సగంతో బతికేవారు చాలా మంది ఉన్నారు. సరైన ఆరోగ్యం లేక బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు డయాలసిస్ చేసుకొని బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. ఆ కష్టం వారికి చాలా బాగా తెలుసు. కాబట్టి మన అవయవాల్ని మనం కాపాడుకోవాలి. ఒక్కసారి మన అవయవం చెడిపోయిందంటే లక్షల రూపాయలు మనం పోసినా సరే దాన్ని రికవరీ చేసుకోలేం. ఒక్కసారి మనం మంచం మీద పడ్డామంటే కనీసం మన పిల్లలు కూడా ఈ రోజులు మనం చూసే పరిస్థితిలో లేరు. కాబట్టి మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాలి. ఈ బ్రాందీ త్రాగడం ద్వారా మతి స్థిమితం కూడా వచ్చే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది. ఆ బ్రాందీ త్రాగిన మత్తులో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తల్లి ఎవరో, పిల్ల ఎవరో, చెల్లెవరో, భార్య ఎవరో కూడా తెలియదు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఒక్కసారి మన అవయవానికి ఏదైనా నష్టం జరిగితే దాన్ని రికవరీ చేసుకోవడానికి చాలా కష్టం. ఈ రోజుల్లో కిడ్నీలు కూడా దొరకట్లా, లివర్లు కూడా దొరకట్లా. కాబట్టి ఈ ఆల్కహాల్కి మనం దూరంగా ఉందాం. ప్రజల